సో దీనికి ప్రభుత్వం ఏమనుకుంటుంది, పార్టీగా మీ పార్టీ ఏమనుకుంటుంది? అంటే పార్టీ కంటే ముందు ప్రజలు బాధ్యత ఉంటున్నటువంటి ఏ ఎమ్మెల్యే అయినా కూడా సభకు పోవాలి. ఎందుకంటే రోజు పోయేటటువంటి వ్యవహారం కాదు కదా. అలా మరీ ముఖ్యంగా ప్రతిపక్షం అని అంటే ప్రశ్నించేటటువంటి వేదికనే అసెంబ్లీ. ఏదైనా కూడా నీకు తేల్చాలన్నా, లేకపోతే ప్రశ్నించాలన్నా, లేకపోతే వేలెత్తి చూపెట్టాలన్నా, ఇంకేదన్నా బహిర్గతం చేయాలంటే కూడా వేదిక ఏంటిదండి? అసెంబ్లీ. సో చట్టసభ. నేను ప్రతిపక్షం ఉంటే వేరేదేముండదు, రోడ్ల మీద ప్రొటెస్ట్లు తప్ప. రేపు కృష్ణాకి ఎమ్మెల్యే అయినా కూడా లా మేకర్, మీరు ఎమ్మెల్యే అయినా కూడా లా మేకర్. 100% లెజిస్లేటివ్. నువ్వు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉన్న తర్వాత నువ్వు అసెంబ్లీ సెషన్స్ అవుతున్నప్పుడు పోలేదు అని అంటే దానికి బాధ్యత ఉందని చెప్పి ఎట్లా అంటారు? ప్రజలు అన్నారు కదా. సో కేసీఆర్ గారికి బాధ్యత ఉందా లేదా అనేటటువంటి మళ్ళీ మన నోటితోటి ఉచ్చరించాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఆయనకి ఎంత బాధ్యత ఉంది? ఫస్ట్ కూడా అధికారంలో ఉన్న రోజు కూడా ఆ రోజు గడిలకే పరిమితమైనటువంటి ఆయన యొక్క పాలన ఎంతసేపు అంటే పథకాలు అని చెప్పి పతాక శీర్షికలలో అడ్వర్టైజ్మెంట్లు, రిపిటేటివ్ అడ్వర్టైజ్మెంట్లతోటే కొనసాగింది తప్ప ప్రజలకి నిజంగానే బయటకు వచ్చి అందుబాటు చేయించినటువంటి పరిపాలన మన 10 ఏళ్ళు ఎప్పుడు చూడలే. వాస్తవం చెప్పాలంటే తెలంగాణ దురదృష్టం ఏం చేసుకుని ఉండే 10 ఏళ్ళనంటే ప్రజల లోపలికి వచ్చి మరి పరిపాలన చేసేటటువంటి యంత్రాంగం ఏ రోజు లేకుండే. కానీ ఇప్పుడు మీరు అన్నారు ఇందాక, మీరు 10 సంవత్సరాలలో ఉంటున్నటువంటిది మీరు 6 నెలలనే చేసిరని. 6 నెలల్లో వాళ్ళకంటే ఎక్కువ చేసినాం సంక్షేమాలు, వాళ్ళకంటే ఎక్కువ సంపాదించినాం మంచి పేరు, వాళ్ళకంటే ఎక్కువ చేసిన ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పనులు. ఎందుకనంటే కంచెలు తెంపిన డేట్కించి మొదలు పెట్టుకుంటే, ఈరోజు ప్రజా దర్బార్ కాడికించి మొదలు పెట్టుకుంటే, అసెంబ్లీలో అర్ధరాత్రి దాకైనా కూడా ఒక సమావేశం పెడితే ప్రతిపక్షాలకి మైక్ ఇచ్చేటటువంటి పారదర్శకత దగ్గరికించి చట్టాలను రేపొద్దున పాస్ చేయాలని అంటే బ్యాలెన్స్ అని అంటాం మనం. ఆ బ్యాలెన్స్ని మెయింటైన్ చేసుకుంటా ఆ యొక్క రాజ్యాంగ స్ఫూర్తిని మేము కాపాడుకుంటున్నటువంటి విధి విధానాలు ప్రజలు చూస్తుండ్రు కదా. ఇక మేము మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం ఏముందండి? అయితే ఇందాక మరి క్రిషాంగ్ గారు ఒకటి చూపించిండ్రు, పాయింట్ నెంబర్ 9 చూపించిండు. జర్రంతా మీదికి పోతే ఇంకొక 2 పాయింట్లు గిట్ట మీదికి పోతే అదే ఒకసారి అదే నేను చెప్తున్నా. ఎందుకంటే మీరు ఒకటే లైన్ పట్టుకున్నారు కాబట్టి. సో నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ దానికంటే కొంచెం పైకి పోండి. ఇదేమో 9th పాయింట్ ఉంది, 4th పాయింట్కి పోండి. అచీవింగ్ 100% డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ DT మీటరింగ్ బై 30 జూన్ 2017. ఇది ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసుకున్నటువంటిది. ఎవరెవరండి? కేంద్ర ప్రభుత్వం చేసుకుంది ఉదయ్ స్కీమ్ కింద. అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి దాని కింద వాళ్ళ నుంచి వస్తున్నటువంటి సంక్షేమాలు అందుకోవాలనంటే, ఫెసిలిటేట్ చేయాలనంటే, ఆ లబ్ధిని మనం పొందాలంటే ట్రైపార్టీ అగ్రిమెంట్లకు మనం పోయినా ఎంటర్ అయినా నేను చెప్తా. అందులో కూడా ఏంటిది, ఒక్క అగ్రికల్చర్ మీటర్, అవి ట్రాన్స్ఫార్మర్ల మీదకి ఎంచే వస్తాయి. 5-6 రైతులు ఉంటారు. ఆ 5-6 పెద్ద రైతులు గిట్టున్నాను అనుకోండి, అవే అగ్రికల్చర్ మీటర్సే ఉంటాయి. అవే అగ్రికల్చర్ మీరు నువ్వు ట్రాన్స్ఫార్మర్కి మీటర్ పెట్టిన తర్వాత దీనికి పెడితే దానికి పెట్టకపోతేంది? మేము దాన్ని ఆ రోజు కూడా ఖండించినాం. అది పెట్టనీయకుండా మేము చేసినాం. కానీ మీరేమని చెప్పి సంతకాలు పెట్టుకొని వచ్చిండ్రు, రైతులకు కాకుండా ట్రాన్స్ఫార్మర్కి పెట్టాలనే దాని మీద కూడా ఒప్పందం కూడా చేసుకొని వచ్చిండ్రు. మేము దాన్ని కాదన్నాం, ఖండించినాం, కొట్లాడినాం, మేము చేయనీయలే. కానీ మీరు సంతకాలు